అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు శ్రీశైల పుణ్యక్షేత్రానికి తూర్పు ద్వారంగా చెప్పబడే త్రిపురాంతక పుణ్యక్షేత్రం దర్శనం చేయించిపోతున్నాను. ఇక్కడ త్రిపురాంతకేశ్వరుడి ఆవిర్భావం మన శ్రీశైల పుణ్యక్షేత్రం కంటే కూడా ముందే జరిగిందని చెప్తారు. ఇది మహాసిద్ధి క్షేత్రం. ఇక్కడ శివలింగం తత్పురుషలింగంగా చెప్పబడుతుంది. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథ స్థల పురాణంలో ఇలా ఉన్నది. ఆ కథను ఒక్కసారి స్మరించుకుంటే మనకి ఈ త్రిపురాంతక క్షేత్ర మహత్యం తెలుస్తుంది. తారకాసురుడిని కుమారస్వామి సంహరించిన తర్వాత ఆయన కుమారులైన విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనేవారు బ్రహ్మదేవునికి అమరత్వం కోసం ఘోరమైన తపస్సు చేశారట. బ్రహ్మదేవుడు వారి తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలంటే అమరత్వాన్ని అడిగారంట. అలా కుదరదు, ఎలా మరణించాలో కోరుకోండి అంటే వారు మా ముగ్గురికి 3 ఆకాశంలో విహరించే మహానగరాలు బంగారు వెండి ఇనుములతో అన్ని సౌకర్యాలతో కావాలి. మాకు నచ్చిన లోకాలకి మేము పయనించగలగాలి. ఎప్పుడైతే మా 3 నగరాలు ఒకే సరళ రేఖలో వస్తాయో అప్పుడు ఒక ప్రత్యేక నక్షత్రం, లగ్నం, తిథి ఉన్నప్పుడు ఒకే ఒక్క బాణంతో మహాదేవుడు భస్మం చేస్తే మేము మరణిస్తాము. అలాంటి వరం ఇమ్మని అడిగారట. బ్రహ్మదేవుడు తదాస్తు అన్నారట. అప్పటి నుంచి వారు అన్ని లోకాలకి గగన విహారం చేస్తూ దేవతలని అందరినీ చాలా హింసించసాగారట. వారి ఆగడాలు తట్టుకోలేక అందరూ మహాదేవుని ప్రార్థిస్తే ఆయన ఆ త్రిపురాసులు కోరిన విధంగా విష్ణువు సహాయంతో ఆ 3 నగరాల్ని ఒకే సరళరేఖ రప్పించి పృథ్వీని రథంగా, సూర్యచంద్రులు రథచక్రాలుగా, మేరుపర్వతం ధనుస్సుగా, ఆదిశేషుని వింటినారిగా, ఆ శ్రీమన్నారాయణనే బాణంగా చేసుకొని యుద్ధానికి సంసిద్ధుడైనప్పుడు శక్తి అవసరమై ఆ ఆదిపరాశక్తిని ధ్యానిస్తే ఆమె అక్కడ బాలా త్రిపుర సుందరి దేవిగా చిదగ్నిగుండం నుంచి ఆవిర్భవించి నారాయణాస్త్రాన్ని ఆవహించిందట. అప్పుడు శివుడు ఆ బాణంతో ఒకేసారి ఆ 3 నగరాల్ని భస్మీపటలం చేసి ఆ అసురుని సంహరించారు. అందుకే ఆయనకి త్రిపురాంతకేశ్వరుడు అని, ఈ క్షేత్రానికి త్రిపురాంతకం అని పేరు వచ్చిందని చెప్పబడుతుంది. ఆనాడు త్రిపురాసుల్ని సంహరించడం కోసం చిదగ్నికుండం నుంచి అమ్మవారు ఉద్భవించారని చెప్పుకున్నాం. ఆ చిదగ్నికుండమే తర్వాత కాలంలో ఒక చెరువుగా మారిందని, ఆ చెరువు లోపల ఒక పెద్ద గుంట, అది ఒక బావిలాగా ఏర్పడి ఆ బావిలో నిర్గుణాకారంగా అమ్మవారు స్వయంభూగా అవతరించారని చెప్తారు. ఆ స్వయంభూగా వెలిసినటువంటి ఆ శిలకి ఒక ఆకారం ఉండదు, నిర్గుణాకారంలో వెలిశారు. ఆ తర్వాత భక్తుల యొక్క దర్శనార్థం కోసం ప్రతిష్ఠ చేశారు విగ్రహాన్ని. చూడండి, ఇక్కడ ఆలయం లోపల ప్రవేశించాము. అమ్మవారికి కట్టినటువంటి వస్త్రాలని ఇక్కడ వేలంపాటలో కొని భక్తులకి అమ్ముతారట. అన్ని రకాల రేట్లలోనూ ఉంటాయి. భక్తులు అమ్మవారి ప్రసాదంగా తీసుకెళ్తారు. పక్కన అమ్మవారికి సమర్పించే పసుపు కుంకాలు, నారికేళాలు అవి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ తీసుకొని భక్తులు లోపలికి వెళ్తారు. చిన్నపిల్లలకి ఏదైనా ఆట వస్తువులు అవి ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం. కాళ్ళు కడుక్కోవటానికి చక్కగా అక్కడ పంపులు అవి వాటర్ ట్యాంక్ అమర్చబడి ఉన్నాయి. కాళ్ళు కడుక్కొని భక్తులు లోపలికి ప్రవేశిస్తారు. శ్రీమద్ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఆలయంలోకి ప్రవేశించాం. చుట్టూ చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. మేము వెళ్ళింది కూడా ఆదివారం పౌర్ణమి కాబట్టి భక్తుల సందోహం బాగానే ఉంది. ఇక్కడ బయట ప్రాంగణంలో కదంబ వృక్షాలు ఉన్నాయి. మనకి ఇక్కడ చూపిస్తున్నటువంటి వృక్షం కదంబ వృక్షం. ఆ కదంబ వృక్షం కింద సింహవాహిని అమ్మవారు ఉన్నారు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నట్టు అమ్మ కదంబ వనవాసిని. అయితే ఈ కదంబ వృక్షం గురించి చాలా మహిమగా చెప్తారు. శ్యామలాదేవి యొక్క మంత్రిని శక్తి ఉంటుందట. జ్ఞానశక్తి, సారస్వత శక్తి ఆమె ప్రసాదిస్తుందట. ఈ వృక్షానికి పార్వతీ వృక్షం, రుద్రాక్షాంబ వృక్షం, కృష్ణ వృక్షం అని కూడా పేరు ఉందట. ఓం శక్తి స్వరూపుడే నమః అని చదువుతూ ఆ కదంబ వృక్షాన్ని స్పర్శిస్తూ కనుక జపం చేసినట్లయితే శక్తి చాలా వస్తుందట. ఇక్కడే బిల్వ వృక్షాలు కూడా ఉన్నాయండి. బిల్వ వృక్షాల కింద శివలింగం కూడా ఉంది. కదంబ వృక్షాన్ని పూజించడం వల్ల గ్రహ దోషాలు తొలుగుతాయి. పెరుగున్న నైవేద్యం పెట్టాలట. ఇక ఆలయం లోపలికి వెళదాం రండి. ఆలయం దిగువగా ఉంటుంది. కొన్ని మెట్లు దిగాలి ఇక్కడ కిందకి. ఈ మెట్లు దిగి క్రిందకి వెళదాం. ఇదిగోండి ముఖద్వారం. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారు స్వయంభూగా ఆవిర్భవించినటువంటి స్థలం ఎంతో మహిమాన్వితమైనది.
త్రిపురాంతకం మహత్యం ఎంత గొప్పదంటే కాశీలో 1000 యుగాలు, కేదారేశ్వరంలో 20 యుగాలు, గయలో 100 యుగాలు తపస్సు చేసినంత ఫలితం ఈ శ్రీశైలం యొక్క తూర్పు ద్వారమే కాదు, ఏ ద్వారంలో అయినా సరే ఒక్కరోజు చేస్తే లభిస్తుందట. కాశీలో 1,00,000 మందికి, గయలో 2,00,000 మందికి, ప్రయాగలో 7,00,000 మందికి అన్నదానం చేసిన ఫలితం ఒక్క ముద్ద అన్నం ఇక్కడ ఎవరికైనా పెడితే వస్తుందటండి. అంత పుణ్యక్షేత్రం. ఒక్కసారి మనం చుట్టూతా తిరుగుదాము, ప్రదక్షిణ చేద్దాము. ఇక్కడ చూడండి ఎంత నిలువెత్తు విగ్రహం అమ్మవారిది, ఎంత కళగా ఉందో. ఆ గర్భగుడికి మనం వెళ్ళబోవటానికి ముందే ఉంటుందన్నమాట. ఈ చుట్టూ ప్రాంగణం అంతా రాత్రిపూట నిద్ర చేసేవాళ్ళు ఈ రేకుల షెడ్ కింద నిద్ర చేస్తారండి. ఎక్కువ పౌర్ణమికి అలా వస్తారట. ఆ ముందు రోజు నైటు చాలామంది అక్కడే పడుకున్నారు నిద్ర చేసేవాళ్ళు. అక్కడే ప్రసాదాలు కూడా పెడతారు, అవి తిని అక్కడే పడుకుంటారు చాలామంది భక్తులు. చాలా ప్రశాంతంగా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. చూడండి ఆలయం యొక్క వెనుక భాగం, ఇక్కడ ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ ఈరోజు ఆదివారం పౌర్ణమి కాబట్టి చండీ హోమాలు జరుగుతున్నాయండి. ఎంతోమంది భక్తులు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు. గర్భగుడిలోకి ఫోటోలు, వీడియోలు అనుమతి ఇవ్వరు, చుట్టూ తీసుకోమన్నారు కాబట్టి తీసుకోగలుగుతున్నాము. గర్భగుడిలో అమ్మవారి నిర్గుణాకారంలో వెలిస్తే ముందు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం ఉంటుందని చెప్పుకున్నాము. దివ్యచక్షులు గల ఋషులకు అరుణ కిరణాలతో, పుస్తకాక్షమాల, వరదాభయ హస్తాలతో దర్శనమిస్తున్నట్టు అమ్మవారు. అయితే మనం ఆ బాలా త్రిపుర సుందరి యొక్క అమ్మవారు 101 శక్తులు సేవిస్తూ ఉంటాయట అమ్మవారిని. 92 అడుగుల వ్యాసంతో ఏర్పడిన శ్రీచక్ర బిందు స్థానంపై వెలిసిందట. చూడండి ఇక్కడ చండీ హోమం జరుగుతుంది. ఆ వెనకాల శిలలున్నాయి చూశారు కదా, ఈ శిలలన్నీ వీరులయ్యట. ఎంతోమంది వీరులు ఉన్నారు, వాళ్ళందరూ భక్తులట. ఆ భక్తులైన వాళ్ళు అక్కడ వీరులుగా మారినవి చాలా వీరశిలలు అంటారట. ఆ ఉత్తర ద్వారం ఎదురుగా వీళ్ళందరూ భక్తులేనంట. త్రిపురాంతకం నుంచి మైసూరు వరకు 64 యోగిని గణాలతో అశేష సైన్యం ఉంటుందట. ఒకప్పుడు ఇక్కడ వామాచార పద్ధతులతో ఉపాసన జరిగేదట. అందుకే పంచమకారాలతో పూజ జరిగేదట. కాబట్టి బలులు అర్పించేవాడంటే ఆ రక్తాన్ని గర్భగుడిలో ఒక రాతితో కట్టబడిన రక్తపాత్ర ఉంది, దాంట్లో పోసేవాళ్ళట. కానీ దాన్ని ఉగ్రపాత కూడా అంటారు. అది మటుకు నిండేదే కాదట. దున్నపోతుల్ని వాటి కూడా బలిచ్చేవాడట. బయట కూడా ఈశాన్య భాగంలో ఒక రక్తపాత్ర ఉందండి, చూపిస్తాను తర్వాత. దానికి దగ్గరలో ఒక యూపస్తంభం కూడా ఉంది, అక్కడ బలిచ్చేవాళ్ళట. శాక్తేయ చిహ్నమైన త్రిశూలం, ఒక శాసనం కూడా ఉంది అక్కడ. ఇప్పుడు మనం చిన్నమస్తాదేవి గురించి చెప్పుకుందాం. ఈ ఆలయ ప్రాంగణంలోనే చిన్నమస్తాదేవి ఉన్నారు. చిన్నమస్తాదేవి మనం ఉత్తర ద్వారం గుండా చక్రమండపం దాటి బయటకు వస్తే అక్కడ ఒక చిన్న మండపంలో ఉంటారు ఇవి అమ్మవారు. ఆమె కథ కొంతమందికి తెలిసే ఉంటుంది. అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క మన నవరాత్రిలో శాక్తేయ పద్ధతులు చేసేటటువంటి దశమహావిద్యల్లో ఆమె కూడా ఒకరు. తన శిరస్సును తానే ఖండించుకొని తన చెలికత్తులైన జయ విజయుల దప్పిక తీర్చడం కోసం, తను కూడా క్షుద్బాధను తీర్చుకోవడం కోసం తన శిరస్సునే ఖండించుకుంటే 3 రక్తధారాలు బయటకు వస్తే తన శిరస్సును తన చేతితో పట్టుకొని ఆమె ఒక ధార తన నోటితో గ్రోలుతూ తన ఇద్దరు వాళ్ళ నెచ్చెలులు జయ విజయులు దప్పికని ఆ రక్తంతో తీర్చిందట. ఆమె చిన్నమస్తాదేవి అంటారు. ఈమె ప్రచండ భైరవిగా, ఇంకా వజ్ర వైరోచంగా కూడా పిలువబడుతుంది. ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలు లలితా త్రిపుర సుందరి దేవికి. ఈమె కూడా చాలా మహిమ గల దేవత. దశమహావిద్యలో 6వ విద్య ఈమె. ఈమెకి ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా వీరుల యొక్క శిలలన్నమాట. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం కూడా చెప్తారు. అక్కడ బయట రక్తపాత్రలో పోసినటువంటి రక్తం చిన్నమస్తాదేవి దాకా ఒక చిన్న ఏదో రసనాళిక లాంటిది ఉందని, అక్కడ పోసినటువంటి రక్తం చిన్నమస్తాదేవి దగ్గరికి ఆ రసనాళిక ద్వారా వెళుతుందని చెప్తారు. ఒకప్పుడు ఈ చెరువు చుట్టూ తాండి ఎన్నో తీర్థాలు ఉండేవట. ఆ తీర్థాలు ఇప్పుడు లేవు. ఇట్లా కొన్ని లుప్తమైపోయినాయి అన్నమాట. చుట్టూతా ఉన్నాయి కూడా. మనకి గర్భగుడిలోకి పోనీరు కదా, అందుకని మనం కొన్ని ఫోటోలు తర్వాత నేను పెట్టి చూపిస్తాను. ఆ సమయంలో అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేవాళ్ళట.
రాత్రిపూట నగర సంచారం చేసి నరబలి కోరుకునేవారట. ఆ తర్వాత శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రం మేరుపైన బీజాక్షరాలు మార్చి వామాచారాన్ని రూపుమాపారు. దక్షిణాచార పద్ధతిలోనే అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. దీన్నే యూపస్తంభం అంటారు. ఇక్కడ జంతువులు కట్టేసి బలి ఇస్తారట. ఆలయ ముఖద్వారం ముందు ఉంటుంది. పక్కన కనిపిస్తుంది ఇదే రక్తపాత్ర. జంతువులు బలించిన తర్వాత ఆ రక్తాన్ని దీంట్లో పోసేవాళ్ళంట. ప్రస్తుతం అయితే మటుకు బలులు జరగట్లేదు. ఇప్పుడు గర్భగుడిలో అమ్మవారి యొక్క దివ్య మంగళమూర్తిని దర్శించుకున్నాం. లోపలికి వెళ్ళనీరు కాబట్టి ఫోటో పెడుతున్నాను. కిందకు కూడా 9 మెట్లు దిగి వెళ్ళాలి. బావిలో ఉంటారు అమ్మవారు, చాలా సుందరంగా ఉంటారు. ముందు ప్రతిష్ఠించిన విగ్రహం, వెనకాల స్వయంగా వెలిసిన విగ్రహం ఉంటుంది. మధ్యలో ఒక పలక మీద యంత్రం ఉంటుంది. ఇది శ్రీచక్రం మేరువు. అమ్మవారి ముందు ఉంటుంది శ్రీచక్ర పాదుకలు, వెనకాల సిద్ధేశ్వర పాదుకలు ఉంటాయి. ఇక్కడ భక్తులు కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం అమ్మవారిని పునఃదర్శన ప్రాప్తిని కలిగించమని కోరుకుంటూ ఆలయం నుంచి బయటకు వచ్చి పైన ఉన్నటువంటి త్రిపురాంతకేశ్వరుని దర్శించుకోవటానికి వెళుతూ ఉన్నాం. అమ్మవారిని దర్శించుకొని కొండ మీదకి వెళ్ళే దారిలో బాలా త్రిపుర సుందరి దేవి మొదట ఈ కొండ మీద దిగినప్పుడు స్వయంభూగా వెలిసినప్పుడు ఆమె పాదాలు ఇక్కడ స్వయంభూగా వెలిసినాయట. ఆ స్వయంభూ పాదాలని బోర్డు పెట్టింది దారిలో. దాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాం. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిన ఆమె పాదాలు ఇక్కడ ఒక చిన్న షెడ్ లాంటిది కట్టి దర్శనార్థం పెట్టారు. అవి కూడా దర్శించుకొని పాదాభివందనం చేసుకొని అప్పుడు ఇంకా కొండ మీదకి వెళ్ళాము. అమ్మవారి పాదాలు చక్కగా 16 ఏళ్ళ అమ్మాయి పాదాలలాగా ముగ్ధ మనోహరంగా ఉంటాయి. అవి స్వయంభూ పాదాలట. పక్కన ఒక త్రిశూలం కూడా పెట్టి ఉంటుంది. ఇంతటి మహిమాన్వితమైన త్రిపురాంతకాన్ని తప్పక అందరూ దర్శించండి. స్వామివారి వీడియో నెక్స్ట్ పెడతాను. థ్యాంక్ యూ.